రామచిలక నిజంగా ఎంత అందమైన పక్షి కదండి. మా ఇంటి దగ్గర మునగ చెట్టు ఉంది. మునక్కాయలు చాలా వరకు పండిపోయాయి అనమాట పైకున్నవన్నీని. ఆ పైనున్న మునగ పళ్ళులోని గింజలను తినడానికి రామచిలుకలు వస్తున్నాయి. ఇలా చక్కగా ఎంచక్క గింజని ఒలుచుకొని అంత బాగా తినేసి చెట్టు అంతా తిరిగేసి తెగ హల్చల్ చేసేసింది చెట్టు మొత్తం కూడా ఈ చిలకమ్మ. చాలా ముచ్చటగా అనిపించింది, అందుకే క్యాప్చర్ చేశాను. మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని షేర్ చేసుకుంటున్నాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను శివుడు అన్నపూర్ణమ్మ అభిషేకం పూజ చూపించబోతున్నానండి. అలాగే ఒక రుచికరమైన వంటకం, అదేనండి పెసరబూర్లు. ఇవి ఎంత టేస్ట్గా ఉంటాయంటే అంత బాగుంటాయండి. అలాగే చేసే విధానం ఒకసారి చూస్తే కనుక కొత్తగా పెళ్ళైన పిల్లలకు కూడా, వంటరాని పిల్లలు కూడా చక్కగా చేసేస్తారు. అంత బాగుంటుంది, అంత ఈజీ కూడా. ఇక నేను మొన్న ఒక రోజు బయటికి వెళ్ళేటప్పుడు ఇలా నాకు ఈ అందమైన దృశ్యం కంటపడిందండి. నంది మీద శివపార్వతుల్ని ఊరేగిస్తున్నారు. ఆ వెనక సైడ్ ఇలాగా వరి దుబ్బుని కూడా పెట్టుకొని ఒక ఆవిడ తలపైన పెట్టుకున్నారు, ఊరేగిస్తున్నారు. కిందంతా అలా మొక్కలు ఉన్నాయి చూడండి, అవి నవధాన్యాల మొలకలు అనమాట. చక్కగా ఆ వరి దుబ్బుని అలంకరించారు. ఈ వరిదుబ్బు అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణమ్మ కూడా శివుని భార్యే కదా. చక్కగా ఎంత బాగుందంటే చూడడానికి అంత అందంగా ఉందండి. అయితే నేను ఈరోజు ఈ శివపార్వతులను, ఈ అన్నపూర్ణమ్మను చూసే విధానం నచ్చి ఈరోజు నేను కూడా ఇంకా ఈరోజు శివుడిని అలాగే పక్కన అన్నపూర్ణమ్మను పెట్టుకొని అభిషేకం చేద్దామని అనుకున్నాను. ముందుగా అయితే శివయ్యకి మంచినీళ్ళతోని అలాగా విభూతితోని చక్కగా అభిషేకం చేశాను. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గలేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం జటాజూట గంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే. తర్వాత ఇంకా పక్కన అమ్మవారిని కూడా పెట్టుకున్నాను, అన్నపూర్ణదేవిని కూడా పెట్టుకొని చక్కగా అభిషేకం చేసుకున్నాను. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ మాతా పార్వతీదేవి చ పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. చక్కగా అలాగా అభిషేకం చేసుకున్న తర్వాత స్వామి అమ్మవార్లను చక్కగా శుభ్రపరచుకొని చందనము కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. అన్నపూర్ణ అమ్మ అష్టకం చదువుకుంటూ చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్దూతాఖిల దోష పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి నానారత్న విచిత్రభూషణకరి హేమాంబరాడంబరి ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి కాశ్మీరా గురువాసితాంగురిచిరా కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి యోగానందకరి రిపుక్షయకరి ధర్మైకనిష్టాకరి చంద్రార్కానరభాసమానలహరి త్రైలోక్య రక్షాకరి సర్వైశ్వర్యకరి తపఃఫలకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి కైలాసాచల కందరాలయకరి గౌరీ హూమాశంకరి కౌమారీ నిగమార్థగోచరకరి ఓంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అలా అన్నపూర్ణాష్టకం చదువుకున్న తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈరోజు కొబ్బరి దీపం పెట్టుకుందామని అనుకుంటున్నానండి. సోమవారం కదా, అందుకోసమని
అభిషేకం చేసిన చెంబునే చక్కగా కడుక్కొని శుభ్రపరచుకొని తర్వాత దానిపైన కొబ్బరికాయ నిలబెట్టానమాట. ఎందుకంటే కొబ్బరికాయ కిందన కానీ పళ్ళెంలో కానీ నిల్చోదండి. అందుకని అలాంటి చెంబు లాంటిది ఏదైనా అయితే చక్కగా కూర్చుంటుందన్నమాట. ఇంకా నెయ్యి పోసుకొని ఎంచక్కా అలా దీపం వెలిగించుకున్నాను. ఈ దీపం నా మనసుకి చాలా హాయిని ప్రశాంతతని ఇస్తుందండి. మీరు కూడా వెలిగించి చూడండి. మీ ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ దీపం నాకైతే చాలా నచ్చింది, చాలా బాగుంది. ఎక్కువసేపు వెలుగుతుంది, ఎందుకంటే ఆ రోజంతా ఇంకా వెలుగుతూనే ఉంటుందండి. సాయంత్రం ఇంకా కొంచెం మనం నెయ్యి కానీ వడ్డిస్తే ఇంకా రోజంతా ఇంకా నైట్ కూడా ఏ టైం వరకు వెలుగుతూనే ఉంటుంది. ఇంటికి చాలా మంచిదండి, ఇలాంటివి చేసుకోవడం చాలా మంచిది. ఇక స్వామి అమ్మవార్లకి చక్కగా దీపం వెలిగించుకొని అన్ని పూజలు కైంకర్యాలన్నీ పూర్తయిన తర్వాత చక్కగా ఇలా హారతి అయితే సమర్పించుకున్నాను, మంగళహారతిని. ఇంకా పూజ అంతా అయిన తర్వాత ఇంకా పెసర బూరెలు కోద్దాం రండి. పెసర బూరెల కోసం ముందుగానే మనం దోసల పిండికి వేసుకునేటట్టుగా 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పులు బియ్యం వేసుకోవాలండి. మరి ఎక్కువ బియ్యం అనుకోండి, బియ్యం ఎక్కువ వేసిస్తే గట్టి వచ్చేస్తుంది బూరి, అంత బాగోదు. ఇలాగా 1 కప్పుకి 2 కప్పులు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఈ 2 కలిపేసి చక్కగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత అప్పుడు ఇంకా నానబెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ అయినా నానబెట్టుకుంటే బాగుంటుందండి, మెత్తగా బాగుంటాయి ఉడికితే. ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపప్పుని నేను ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. పెసరపప్పు చాలా త్వరగానే నానిపోతుంది కదా. పెసరపప్పును కూడా ఒక 2 టైమ్స్ చక్కగా కడుక్కొని తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఇలా దోసపిండికి రుబ్బుకునేటట్టు చక్కగా ఆ బియ్యముని మినప్పప్పుని ముందుగా అయితే ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయిపోవాలండి. బూరి బాగుండాలంటే లోపల పూర్ణమే కాదండి, పైన లేయర్ కూడా బాగుండాలి. ఇదైతే చాలా క్రిస్పీగా బాగుంటుంది. ఎక్కువ బియ్యం పోసేసినా గట్టిగా రుబ్బేసినా మనకి ఇది గట్టిగా అయిపోతుంది, బూరి బాగోదు. ఇక అదే గ్రైండర్ని నేను చక్కగా కడిగేసి ఇంకా అందులో పెసరపప్పును కూడా గ్రైండ్ చేసుకున్నాను. పెసరపప్పు మాత్రం బాగా మెత్తగా అయిపో అవసరం లేదండి, చిన్న పలుకుంటేనే ఈ బూరి పూర్ణం చాలా బాగుంటుంది. పెసరపప్పుకి ఎక్కువ మెత్తగా రుబ్బే అవసరం లేదు, చిన్న పలుకు ఉండాలి, అలా రుబ్బుకోండి బాగుంటుంది. అలాగే ఈ పిండి రుబ్బేటప్పుడు ఎక్కువ నీళ్ళు పోసేయకూడదండి, ఆ ఉన్న వాటర్తోనే అలాగే రుబ్బాలి. ఎందుకంటే పలచగా అయిపోతే బాగోదు. ఇడ్లీ పిండికి అయితే ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి. చూడండి ఇలా సరిపోతుందండి కోర్స్గాను. ఇప్పుడు మనము ఈ గ్రైండర్ని ఆఫ్ చేసేయవచ్చు. ఇంకా ఆఫ్ చేసి వేరే దాంట్లోకి మనము ఈ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ పైన బూర్లకి సరిపడా నేనైతే ఉజ్జాయింపుగా వేసేస్తానండి. కొంచెం నీళ్ళు పోసుకోవాలి, ఎక్కువ పోసేయకూడదండి. కొంచెం నీళ్ళు పోసుకొని ఈ బెల్లాన్ని అయితే స్టవ్ పై పెట్టుకొని కరగబెట్టుకోవాలి. ముందు పాకం ఏమీ రానవసరం లేదండి, జస్ట్ కరగబెట్టుకుంటే సరిపోతుంది. అలా కరిగేటప్పుడు మనము కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే, పచ్చి కొబ్బరి చాలా బాగుంటుందండి. అసలు మస్ట్ అండ్ షుడ్గా పచ్చి కొబ్బరి వేయాలి. పచ్చి కొబ్బరి వేస్తేనే దీనికి టేస్టు, లేకపోతే బాగుంటుంది. కానీ పచ్చి కొబ్బరి వేస్తే మనకేంటంటే మనము పెసరపప్పు కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ కోరు ఈ కొబ్బరి కోరు తగిలి పంటికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము రుబ్బి పెట్టుకున్న ఆ పెసరపిండిని ఇలా ఇడ్లీలాగా పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక పక్క ఈ ఇడ్లీ ఉడుకుతుంది కదండి, ఇంకో పక్క మనం బెల్లం కరిగించుకుంటున్నాం కదా, ఆ బెల్లము కొబ్బరి బాగా ఉడికిన తర్వాత దాంట్లో నేను ఇలాచీ కూడా వేసానండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. టేస్ట్ ఇంకా ఆసమ్ అన్నమాట, మాటలు లేవు, అంత బాగుంటాయి. తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఈ పాకం కాదండి బెల్లాన్ని చల్లార్చి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇడ్లీ కూడా ఉడికిపోయింది, ఇడ్లీని కూడా చల్లారబెట్టుకోవాలి. మనం ఇప్పుడు చిన్న ప్రాసెస్ ఉంటుందండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. బూరెలు అంటేనే చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ ఇడ్లీని వేరే పళ్ళెంలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీలు
త్వరగా చల్లబడాలంటే ముందుగా అయితే మనం ఆ వేడిగా ఉన్నప్పుడే ఇడ్లీని నేనైతే ఇలా చిన్న ముక్కల కింద ఇరిసేసానమాట. ఎందుకంటే ఆ ఇడ్లీలు మొత్తం మనం పిండి పిండి చేయాలి. పిండి పిండి చేయాలంటే వేడి మీద చేయలేము. అందుకని ముందుగా ఇలా అయితే ముక్కలు చేసుకొని కాసేపు చల్లారబెట్టుకున్నాను. చల్లారబెట్టుకున్న తర్వాత ఇంకా ఆ ఇడ్లీని ఇలాగా స్మాష్ చేసేయాలన్నమాట. మొత్తం స్మాష్ చేసేసి ఒక పొడిలాగా తయారవుతుందన్నమాట. అది మొత్తం స్మాష్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పొడిలో మనం ఉడికించుకున్న కొబ్బరి బెల్లాన్ని ఇలా వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే మొత్తం ఒకేసారి వేసామనుకోండి ఆ పాకం ఎక్కువైపోతే పలచగా అయిపోతుంది. అందుకని మనం ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎప్పుడు మన వంట ఫెయిల్ అవ్వదండి. మొత్తం ఒకేసారి వేసామనుకోండి, నాకైతే ఇది సరిపడా ఉంది కానీ ఒక్కొక్కసారి పాకం ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు మనం వేసిస్తే ఈ పూర్ణం పలచగా అయిపోతుంది. ఇంకా బూరి రమ్మన్నా రాదు. మళ్ళీ దానికి కష్టపడాలి. ఎందుకండి, చక్కగా కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా కలుపుకున్నాం అనుకోండి, ఇంకా మనం ఎలా చెప్తే అలా వింటుందన్నమాట. ఇంకా పాకమంతా దాంట్లో వేసుకొని చక్కగా ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు ఉండిపోయాయి అనుకోండి, మధ్య మధ్యలో లంప్స్ లాగా ఉండిపోయాయి అనుకోండి, బూరి తినేటప్పుడు ఆ లంప్స్ మనకి ఆ ఉండలు మనకి గట్టిగా తగులుతుంటాయి అన్నమాట. అలా తగిలితే బాగోదండి. మనం నోట్లో వేసాము అంటే కరిగిపోవాలి బూరి, అంతేనండి. అంత రుచిగా బూరి రావాలంటే ఎక్కడ ఎటువంటి ఉండలేవి లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇంకా మన ఆడవాళ్ళం ఎక్కడ ఏది వదలం కదండి. మొత్తం అంతా ఊరిసేసి అయితే అందులో వేసాను నేనైతే. అందరం అలాగే చేస్తాంలేండి. తపెళ్ళు గరిటెలకి ఏమి అంటనివ్వము. మొత్తానికి ఇక్కడే మొత్తం ఊరిసి పడేస్తాము. అలాగే నేను చేసానండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి బూరి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనము ఇలాగా బాల్స్ లాగా ఉండలు చుట్టుకోవాలన్నమాట. అన్నీ అలా ఉండలు చుట్టుకొని పెట్టుకోవాలి మనము. ఇలా ఉండల్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలన్నమాట. కడాయిలో మరి ఎక్కువ వేసే అవసరం లేదండి. తర్వాత మనకి ఆ నూనె వాడడానికి అంత బాగోదు. కొంచెం వేసుకొని సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చులేండి. నేనైతే ఇలాగే వేస్తాను. ఎక్కువ వేసిన తర్వాత మనం బాగా కాగే నూనె తింటే హెల్త్కి అంత మంచిది కాదంటారని నేనైతే ఇలా కొంచెం నూనెలోనే అలా వేపేస్తాను, కొంచెం కొంచెం వేసుకుంటూ. ఇప్పుడు మనం పైన లేయర్ కోసం ఇలాగా మినపప్పు బియ్యాన్ని రుబ్బు పెట్టుకున్నాం కదండి, అది కొంచెం తీసుకొని మొత్తం అంతా అవసరం పడదండి. మనం మొత్తం అంతా దోశల కోసం ఉంచుకోవచ్చు. కొంచెం పిండి మనకి ఎంత అవసరమో అంత తీసుకొని లైట్గా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవడమే. మనం బాగా కలుపుకుంటే బూరెలు బాగా వస్తాయి. అలా ఉండాలండి. మరీ పల్చగా అయిపోకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. ఇలాంటి కన్సిస్టెన్సీలు కూడా చూసుకోవాలి చక్కగా. ఇప్పుడు నూనె వేడెక్కింది లేదు టెస్టింగ్ కోసం కొంచెం వేసి చూద్దాము. నూనె అది వెంటనే పైకి వచ్చేసింది అనుకోండి, నూనె వేడెక్కినట్టే. వెంటనే ఇలా పైకి వచ్చేయాలన్నమాట. ఫ్లోట్ అయిపోవాలి మనం వేసే ఆ పదార్థం. ఇంకొంచెం వేడెక్కాలి నూనె. ఇంకొంచెం వేడెక్కితే అప్పుడు మనకు బాగుంటాయి. లేదంటే మనము నూనె వేడెక్కకుండా కనుక బూరి వేసామనుకోండి, అది అలాగ అడుగు పట్టేస్తుంది, బాగోదు. మనం ఏదైనా ముందు చేస్తే అగ్నికి సమర్పిస్తాం కదండి. అలాగని నేను ఆ చిన్నది ముందైతే, ఇది మన పెద్దలు ఎందుకు పెట్టారంటే అండి, నూనె టెస్టింగ్కే, కానీ అలాగే మనం అగ్నికి కూడా సమర్పిస్తాము. నేను అలాగే సమర్పించాను, అలా చుట్టూ తిప్పేసి. తర్వాత అంతేనండి. ఇంకా ఆ పూర్ణాన్ని మనం బాల్లా చేసుకునే ఆ పూర్ణాన్ని జస్ట్ అలా ఈ పైన లేయర్లో ఉంటుంది కదండి దోశల పిండిలో జస్ట్ అలా డిప్ చేసి అలా కాగే నూనెలో వేసుకోవడమేనండి. ఇంకెక్కడి నుంచి ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. ఇదిగోండి జస్ట్ అలా డిప్ చేసి అందులో వేసేయటమే, అంతేనండి. చాలా ఈజీ. తర్వాత పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం వేగిన తర్వాత మనం ఇలాగా తిరగేసుకోవాలి, ఫ్లిప్ చేసుకోవాలన్నమాట బూరిని. ఇలాగా పచ్చిగా ఉన్నప్పుడే కదిపేసామనుకోండి, ఆ పిండి అంతా మనకి ఈ గరిటికి అంటేస్తుంది, బాగోదు, బూరి షేప్ బాగా రాదు. చక్కగా ఇలా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లో వేయించుకుంటే టేస్ట్ అండి. పచ్చిగా ఉన్నప్పుడు బాగోదు. బాగా బ్రౌన్గా ఉండాలి, మాడిసేయకూడదు. అలాగని ఇలాగా ఎర్రగా కూడా ఉండకూడదు, బ్రౌన్గా మారిపోవాలి బూరి, అప్పుడు సూపర్ టేస్టీ అనమాట. ఇదిగోండి ఇలాగా బ్రౌన్ కలర్లో వేయించుకొని తీసేయడమే. అదిగోండి అన్నీ అలాగే వేయించుకోవాలండి. మనం
ఉండలన్నీ అలాగే వేయించుకొని బ్రౌన్ కలర్లో తీసేయాలి. అంతే అండి, బూరెలు రెడీ అయిపోయాయి. ఈ బూరెలు ఇందులో ఎక్కడ పచ్చిలేదు కనుక ఒక ఫ్రిడ్జ్లో అయితే 1 వీక్ వరకు ఉంటాయండి. బయట పెట్టుకుంటే ఒక 3 డేస్ వరకు అస్సలు పోవు, చాలా బాగుంటాయి. ఇప్పుడు దేవుడికి పెట్టడానికి నేను అరటాకులోకి తీసుకుంటున్నాను అనమాట. దేవుడికి పెట్టేసిన తర్వాత అవే బూరెలని పతి దేవుడికి కూడా పెట్టాను. ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంటు ఆయనే ఇవ్వాలి. మనల్ని సృష్టించిన ఆ దేవుడికి బూరెలు నచ్చకపోయినా అడ్జస్ట్ అయిపోతాడేమో కానీ కట్టుకున్న పతి దేవుడికి మాత్రం నచ్చాలండి బూరెలు. ఫైనల్గా ఆయన జడ్జిమెంట్లో మనం నెగ్గేసామనుకోండి, మనకి ఇంకా వంటలో మనం పెర్ఫెక్ట్ అయిపోయినట్టే. ఇదేనండి ఈరోజుకి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.